డియర్ పేరెంట్స్, టీఎస్ఎంసెట్ మరియు ఏపీఎంసెట్ రాసినటువంటి తల్లిదండ్రులకి ఏ కోర్సులో తమ పిల్లలు చేర్పించాలో అని ఆత్రపడుతున్నారు కదా. అవును, మీకోసం ఒక అద్భుతమైనటువంటి అది చెప్పబోతున్నాను. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కాలేజీలలో ఉంది. అంతకంటే ముందు ఒక విషయం, ఈ నా వీడియో చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకోసం సమాచారాన్ని సేకరిస్తున్నాం కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు కానీ గతంలో చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం అద్భుతమైన మరిన్ని వీడియోలు చేయడానికి సిద్ధపడతాను. మీ కురపాటి మోహన్. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనం పరిశీలించుకున్నట్టయితే తెలంగాణలోనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ 18 కాలేజీలు బాయ్స్ అండ్ గర్ల్స్ కోసమే, మరియు గర్ల్స్ కోసం ఒక కాలేజీలో ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ 21 కాలేజీలలో కో ఎడ్యుకేషన్ అండ్ 3 కాలేజీల్లో గర్ల్స్ కోసం ఉన్నాయి. అయితే సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్సి, సిఎస్డి కోర్సులలో కూడా ఇది ఒక పార్ట్గా ఉంటుంది, కానీ స్పెషలైజేషన్ మాత్రం కాదు. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగం కావాలనుకుంటారో అందులో మంచి భవిష్యత్తు ఉంది. ఇది ఎన్ని రంగాల్లో మనకు ఉపయోగపడుతుందంటే రోబోటిక్స్, అదేవిధంగా ఆల్ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్, ట్రాన్స్పోర్టేషన్, ప్రైమ్ లొకేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, కన్స్ట్రక్షన్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్స్, సెక్యూరిటీస్, రోబోటిక్స్, అదేవిధంగా స్మార్ట్ కార్స్, డిజిటల్ అసిస్టెంట్స్, ఎంటర్టైన్మెంట్, బ్యాంకింగ్, ఈ-కామర్స్, వెబ్ సర్వీసెస్, మెకానికల్ టూల్స్, స్మార్ట్ హోమ్ సిటీస్ అండ్ cyber securities and blockchain other technologies, cyber securities, robotics, humanoid robots and semi-humanoid robots, the future logistics robots and future cities, smart cities, cyber cities, ఎకో సిటీస్, ఇలా ప్రతి రంగంలో డైలీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. గేమ్స్ అండ్ హ్యూమన్ బ్రెయిన్ మల్టిఫికేషన్, హ్యూమన్ ఆర్గాన్ రిప్రజెంటేషన్స్, బిహేవియర్, ద మూమెంట్స్, the AI gives so many things. Human genetics and virtual realities, it going to brain attachment with the computers, neurocomputers and in future the attachment with the with the brains. The AI gives many facilities, this artificial intelligence, and in future one brain to another brain, information transplantations, memories preserving and the computer turn with the brain attaching human neurons generated using the computers. Cyborgs and multi-cyborgs, virtual reality to real life, many systems giving the opportunities. In this
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హూ లర్న్ దిస్ వన్? ఎవరైతే నేర్చుకుంటారో ఫెసిలిటీ ఫాస్ట్నెస్, ఆటోమొబైల్ అండ్ ఆటో రిఫ్లెక్షన్స్, diminishment human errors and defense systems, health systems, business systems, army, social awareness and different organizations jobs will be provided, not provide, the creating in more and more in the world. Who studying the CSC, more than the CSC, artificial intelligence, who learn and who put the efforts on artificial intelligence, they get more opportunities in the future. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో సిఎస్సి చేసిన వాళ్ళకంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలని వినియోగించుకోవడానికి మీ విద్యార్థుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేర్పించాల్సి కోరుతున్నాం. ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోసుకొని వస్తుంది. మీరు తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీ పిల్లల్ని చేర్పించాలని, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.